నేను కాళ్ళకి మెటల్ పెట్టుకొని తాలిబొట్టు వేసుకుని స్కూల్కి వెళ్ళేదాన్ని. ఈ అమ్మాయికి పెళ్ళైంది, ఈ అమ్మాయికి పెళ్ళైంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట. నా ముందు అనుకోకుండా పక్కన అనుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఏం చేయాలంటే హైదరాబాద్కి వచ్చిన కానీ ఎంతసేపు ఏం చేయాలంటే మా అమ్మ వాళ్ళ మీద బాగా బెంగుంటుండే. ఇంటి దగ్గర ఎవరు ఉండకపోతుండేడ. తీసుకొచ్చి హైదరాబాద్లో అయితే పడేసింది నన్ను. నాకేం తెలీదు, బయట ప్రపంచం అసలు ఏం తెలీదు. బుక్ నాలెడ్జ్ బాగా చదివేదాన్ని కానీ బయట నాలెడ్జ్ 1% కూడా నాకు లేదు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మా సార్ ఏం చేయాలంటే ఊరికే పోట్లాడేదాన్ని అనమాట. ఎక్కువ అమ్మ వాళ్ళ మీద ఆలోచన పెట్టుకొని ఫుడ్ కూడా తినకపోయేదాన్ని. ఒకరోజు మా అత్తమ్మ అన్నదనమాట నన్ను. మా అత్తమ్మ వచ్చింది ఎండాకాలం, నన్ను తీసుకొని వచ్చింది అనమాట హైదరాబాద్కి. ఆమె ఒక మాట అన్నది, ఈ అమ్మాయి ఇక తిండి తినదు, ఏం చెయ్యదు, వద్దులా నాయన, ఈ పిల్ల ఏడ సంసారం చేస్తుంది, ఏడ ఉంటుంది కదా, తెలంగాణ భాషకు అట్లే మాట్లాడతారు కదా, ఏడ చేస్తుంది, ఏడ ఉంటుంది, విడాకులు తీసేసుకుందామని అన్నారు. 9th క్లాస్ సమ్మర్లో నేను హైదరాబాద్కి వచ్చిన. అప్పుడు ఒక మాట, నాకు తెలియదు కదా, నాకేం తెలుసు, ఎంతసేపటికి నాకు చదువు ధ్యాసనే ఉండేది. ఒక మాట, నేను బయట బాల్కనీలో నించున్నా, డోర్కి ఎదురుగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా, వద్దు వదిలేద్దాము ఈ అమ్మాయిని అని చెప్పి ఒక మాట అన్న. నాకు అప్పుడు సీరియస్ అనేది, కోపం అట్లాంటిది లేదా, వదిలేయండి తొందరగా పంపించండి మా ఇంటికి, పోయి 10th క్లాస్ చదవాలని చెప్పి. అర్థమవుతుందా? అంటే అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఏం తెలీదు, నన్ను ఎప్పుడు పంపిస్తారు, పంపించేయండి, 10th క్లాస్ చదువుకోవాలి నేను వెళ్ళి అని చెప్పిన. కానీ ఏంటి అని అంటే నిజంగా అదృష్టమా ఇంకేం లేదు. అంటే నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిందని ఒకప్పుడు బాగా బాధపడేది. కానీ ఏంటి అంటే ఇప్పుడు బాధ లేదు అస్సలు. ఎందుకనంటే నా పిల్లలు నాకన్నా హైట్ ఉంటారు. అర్థమవుతుందా? అంటే 17 years 17 సంవత్సరాలకి 2 పిల్లలు అనమాట. నిజంగా ఈ మాట చెప్పాలంటే ఒకప్పుడు ఏం చేయాలంటే బాగా బాధపడేది. మా సార్ తోటి పొద్దున్న లేచిందంటే గొడవ, నువ్వు నన్ను తొందరగా పెళ్లి చేసుకున్నా. డ్రీమ్స్ వేరే, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చాలా కలలు. కానీ నేను మాత్రం ఇట్లా ఉండదు, మంచి బెటర్ లైఫ్, మంచి లైఫ్ కావాలనేది ఉండే. బాగా చదువుకోవాలి, ఏదో ఒక మంచి జాబ్ చేయాలి. బిజినెస్లో అవన్నీ తెలీదు, ఒక మంచి జాబ్, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఒక్కటే మాట నాకు అనిపించేది ఏంటంటే నేను స్పెషల్ ఉండాలి. ప్రతి దాంట్లో కూడా, గేమ్స్లో కూడా టీమ్ లీడర్ నేనే. అంత పర్ఫెక్ట్ ఉన్న పర్సన్ని అన్నిట్లలో. ఇక నాకు అంటే బాగా ఒక సార్ ఉంటారు అనమాట, ఇంగ్లీష్ టీచరు సార్, వెంకటరెడ్డి సార్ అని. సార్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 2 అమ్మాయిలు సార్కి, గవర్నమెంట్ టీచరు. ఆ సారు ఈ అమ్మాయి ఎక్కడమైంది అని చెప్పేసి అంటే అంతమందిలో మళ్ళీ నన్నే లీడర్గా ఎంచుకున్నారనమాట. కానీ ప్రతి ఒక్కరికి భయం నేనంటే. కనీసం పిన్ డ్రాప్ సైలెంట్ అంటే కొంచెం సౌండ్ వచ్చినా కానీ వాళ్ళ నేమ్ రాసి పెట్టేదాన్ని. సార్ బీభత్సంగా కొట్టేటోడు. నా పెళ్ళి ఎప్పుడైతే అయ్యిందో క్లాస్లో అబ్బాయిలు అనుకునేవాళ్ళు, అమ్మ రాక్షసి పోయిందిరా నాయన. నిజంగా ఆమె పోయిందని అనుకున్నారు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో, పెళ్ళైనాక మళ్ళీ 8th క్లాస్లో పెళ్ళైంది, 9th క్లాస్లో మళ్ళీ అడుగు పెట్టినా కదా, అడుగు పెట్టడానికి వచ్చింది మళ్ళీ రాక్షసి అనుకుంటారు. అంటే అంత ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్స్ అన్నీ తలుచుకుంటే. కానీ ఒకటే, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటి అని అంటే చిన్న ఏజ్లో నుంచి తర్వాత మా సార్ తోటి పొద్దున్న లేచిందంటే గొడవ ఉంటుండే కదా, పొద్దున్న లేచిందంటే నా చదువు ఆపేసినాం అంటే మా ఆయన నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఒక మాట అనేటోడు అనమాట, ఏం పర్లేదు సంధ్య, ఇప్పుడు నువ్వు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని స్కూల్ పంపించిన కూడా స్కూల్కి పో. ఆ మాట చెప్పారు ఆయన. ఏ రకంగా ఉన్నారో. కానీ ఏంటి అని అంటే నిజంగానే నా 2 పిల్లల్ని స్కూల్కి పంపించి స్కూల్లో దిక్కు నేను కూడా 10th క్లాస్ స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట. నిజంగా స్కూల్కి వెళ్ళినా 10th ఎగ్జామ్ రాసినట్లా, అంటే ఏదో ఒకటి సాధించాలని చెప్పినాను కదా, అట్లా నాకు కోరుకుంటే చదువుకోవాలని. 10th క్లాస్ బాగా చదివిన, అన్నిట్లలో ఫస్ట్ మార్క్స్ మంచిగా వచ్చినాయి. కానీ ఏంటి అని అంటే ఒక్కటి నాకు అర్థమైంది ఏంటి అని అంటే అక్కడ బాగా చదువుకున్నా, కానీ ఏంటి అని అంటే బాగా రిస్క్తో కూడుకున్న పని. ఇక చదివి ఏంటి అని అంటే ఒకసారి సంసారం బాధ్యతలు వచ్చిన తర్వాత మైండ్ పని చేయట్లేదన్నమాట. అక్కడ బ్యాలెన్స్ చేయడం అవ్వట్లేదు. కానీ నా బ్రతికింటే ఉన్నట్టుంది అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్న నా జర్నీ. మెల్లిగా అంటే టైలరింగ్ అనే నేర్చుకుందాం, పిల్లలు పెద్దగా అయితే స్కూల్కి వెళ్తున్నారు, మా సార్ కూడా సపోర్టింగ్గా ఉండాలని చెప్పేసి టైలరింగ్ నేర్చుకున్నా. అందరికీ కొన్ని నెలల టైం పడుతుంది కదా, 20 daysలో టైలరింగ్ కంప్లీట్ నేర్చుకున్న తర్వాత ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తూ ఆశ మొదలవుతుంది కదా, డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఏమో
గిరాకీ రావడం, తర్వాత కుట్టడము, ఆ తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇంకా పెంచుకోవాలనే ఆలోచనతోటి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అప్పుడు శారీ బిజినెస్ స్టార్ట్ చేయక ముందే ఒక నెక్స్ట్ నెట్వర్క్ నాకు రావడం జరిగింది. వేరొక నెట్వర్క్లో మై గ్రేట్ అప్లయన్స్ ఆంజనేయులు రాజ్ నూరి సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి, గట్టిగా కానీ వచ్చి ఒక ప్రోడక్ట్ గురించి అంటే వేరే ఒక నెట్వర్క్లో పరిచయం అయ్యింది అనమాట. కానీ అక్కడ పెద్ద అంటే నా డ్రీమ్స్ ఓకే అవుతాయేమో అనే ఆశతోటి పనిచేసిన. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో డబ్బు ఉంది అనేది మాత్రం అర్థమైంది. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే ఓకే, కానీ నేను ఎంచుకున్న కంపెనీ ఏంటి అని అంటే రైట్ కంపెనీ కాదు అక్కడ. అందుకని నేను అనుకున్నంత సక్సెస్ నాకు రాలేదు. ఎప్పుడైతే అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిందో అక్కడ ఫెయిల్యూర్ వచ్చింది. సార్ వాళ్ళు ప్రతిసారి మీరు చేయగలుగుతారు మేడం, మీరు చేయగలుగుతారు మేడం, మీరు చేయగలుగుతారు మేడం అని బాగా మోటివేట్ చేసిరు. కానీ డబ్బులు రాకపోతే మోటివేషన్ ఉంటుందా? అస్సలు ఉండదు. సార్ అయితే ఎన్నిసార్లు నేను వస్తుంటే నాకు నేను డౌన్ అయిన ప్రతిసారి సార్ వాళ్ళు వస్తుండే, నేను డౌన్ అయిన ప్రతిసారి సార్ వాళ్ళు వస్తుండే. మేడం అసలే వస్తుందా మేడం, కాస్త టీ అనే పెట్టియాలి మేడం, ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి టీ తాగడానికి వస్తున్నాం అని చెప్పి చెప్తుండే. కానీ వచ్చి చాలా మోటివేషన్ చేశాడు నిజంగా. కానీ అక్కడ నేను అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మెల్లిగా అది నేను ఇక పక్కన పెట్టేసిన. అప్పుడే ఏంటి అంటే ఈ బిజినెస్ ఇవన్నీ నాకు వర్కౌట్ కావాలని చెప్పేసి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. టైలరింగ్ చేస్తూ శారీస్, మన దగ్గర చీరలు కొంటారు, మనకి బ్లౌజ్ ఇస్తారు. బాగుంటుందా? బాగుంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అని అంటే ఆ ఇన్కమ్ ఇంకా ఏంటి అని అంటే అందరు కలిసి అంటుంటారు కదా, ఏంటి అంటే అరే సంధ్య నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, మళ్ళీ నువ్వు అట్లనే చిట్టీలు కూడా రాదు, నేను కూడా చిట్టి వేద్దాం అనుకుంటున్నా అని ఒక్కొక్కరు రావడం అనడం. సరే ఇదేదో బాగుంది కదా, చిట్టీలు కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ 50,000 నుంచి స్టార్ట్ చేసిన. తర్వాత 1,00,000, 2,00,000 వరకు అక్కడికి స్టాప్ అయిందనమాట. మెల్లమెల్లగా ఆ బిజినెస్ కూడా నేను చీరలు అమ్మేటప్పుడు కూడా ఎక్స్ నెట్వర్క్ నుంచి మళ్ళీ సార్ వచ్చింది, బామ్మ ఈ మేడం వస్తలేదు మీటింగ్ అసలు ఏం జరుగుతుందని డైరెక్ట్ ఇంటికి వచ్చిండు శ్రీనివాస్ సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి సార్కి.